ఈనాడు దినపత్రికను రద్దు చేయాలి. ఈనాడు దినపత్రికను రద్దు చేయాలి. ఈనాడు రాతలు వాలంటీర్లపై విషపు రాతలు ఈనాడు దినపత్రికను వెంటనే రద్దు చేయాలి. రామోజీరావు ఈనాడు దినపత్రికను వెంటనే రద్దు చేయాలి. రామోజీరావు వాలంటీర్లపై అసభద్రత రాతలు నిలిపివేయాలి. ఈనాడు దినపత్రిక రామోజీరావు ఈనాడు రద్దు చేయాలి. రద్దు చేయాలి. ఈనాడు దినపత్రికను రద్దు చేయాలి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. ఈనాడు దినపత్రికను రద్దు చేయాలి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. ఈనాడు దినపత్రికను రద్దు చేయాలి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. దినపత్రికను మాట్లాడదాం. ఈరోజు పేపర్ చూసానన్నా పొద్దున్నే. ఈనాడు పేపర్. ఏ పేపర్ అంటే అది ఈనాడు పేపర్. దాంట్లో వాళ్ళు రాస్తున్నారో వాళ్ళకన్నా తెలుసో తెలీదో మాకైతే అర్థం కావటం లేదు. అదేంటన్నా వాలంటీర్లు గూఢచారులంట. గూఢచారి పని చేస్తున్నారంట వాలంటీర్లు. ఏం చేసినామన్నా మేము? స్మగ్లింగ్ చేసినామా? లేకపోతే ఈ దేశానికి ఆ దేశానికి ఏమన్నా గొడవలు పెట్టినామా? ఇంకోటి ఏమన్నా అమ్మాయిలని ఏమన్నా చేస్తున్నామా? వాళ్ళని గూఢచారులు అంటారు. లేకపోతే ఇంకొక దేశపు ఏమంటారు రహస్యాలని దోచుకునే వాళ్ళని గూఢచారులు అంటారు. మేమేం చేస్తున్నాము? 1వ తేదీ పొద్దున్నే పెన్షన్ ఇస్తున్నాం. వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా మహిళలకి ఆసరా చేస్తున్నాం. చేయూత చేస్తున్నాం. వైఎస్ఆర్ చేయూత చేస్తున్నాం. రైతు భరోసా చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ మెయిన్ ఆరోగ్యశ్రీ చేస్తున్నాం. జగనన్న విద్యా దీవెన చేస్తున్నాం. అమ్మఒడి చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నందుకన్నా మేము గూఢచారులమైనాం. ఈరోజు ఎట్లన్నా ఇట్లాంటి రాతలు రాస్తారు మీరు పేపర్లలో. ఏ ప్రభుత్వము చేయని విధంగా జగనన్న చేస్తున్నాడన్న మమ్మల్ని వాలంటీర్గా పెట్టినందుకన్నా మమ్మల్ని గూఢచారులు అంటున్నారు. ప్రతి లబ్ధిదారికి మేము ప్రతి ఒక్కరికి మేము ఈ విధంగా సేవలు చేస్తున్నామన్నా. మేము గూఢచారితనం చేయటం లేదు. ఎన్నో ఏళ్ల నుంచి పేపర్లు నడుపుతున్నారు. ఈ పేపర్లలో ఏ రాతలు రాస్తున్నారు, ఆ రాతకు తగ్గ అర్థము ఉందా లేదా అనేటట్టు మీరు చెప్పాలా, చూపియాలా ప్రభుత్వానికి, ప్రజలకి. కానీ మీరే ఇంత పక్షపాతంగా వాలంటీర్లని గూఢచారులు అని చెప్పి ఈ జగనన్న ప్రభుత్వం ఒక మోస ప్రభుత్వం అని చెప్పి ఎప్పుడైనా చూసుకోండి అన్న. మీరు మాటలు రాసేటప్పుడు కొంచెము బాగా రాయండి, అర్థవంతంగా రాయండి. అంతేగాని గూఢచారులు ఏందన్నా? మేము గూఢచారులమా? మీకేమన్నా చెప్పినామా మేము గూఢచారులమని చెప్పి? ఎక్కడన్నా చేసినామా మేమేమన్నా గూఢచారులమని? ఏ ఇంటికైనా చేసినామా? పోయి పథకాలు ఇవ్వడం తప్పైపోయిందా మీకు? పథకాలు ప్రతి ఒక్క పథకము వాళ్ళ ఇంటికి చేరవేస్తున్నాం మేము. అందుకు మేము గూఢచారులం అయిపోయినామా? జన్మభూమి కమిటీలో ఏమన్నా వచ్చినాయా అన్న? ఏమన్నా చేసినారన్నా మీరు? ఇలాంటి వ్యవస్థను అనేదాన్ని ఒకదాన్ని చేసినారా? వాలంటీర్ వ్యవస్థకు కొత్తగా మేము వచ్చిన కొత్తల్లో పెన్షన్ పంచేకి ప్రజలు వచ్చినారు, తండాలుగా వచ్చినారు. ఎంత బాధ వేసిందంటే అంత బాధ వేసింది వాళ్ళని చూస్తానే. కుంటోళ్ళు గుడ్డోళ్ళు అందరూ వచ్చి అంతమంది మీద పడినారు పాపం పెన్షన్ల కోసం. మేము ఇంటింటికి 1వ తేదీ ఇంటింటికి కరెక్ట్గా మేము పెన్షన్ పంచుతున్నందుకు మేము గూఢచారులమా? ఇలాగేనన్నా మీరు పేపర్లలో రాసేది? కులానికి మతానికి అతీతంగా ఇలా చేస్తున్నాడు. అది తప్పైందన్నా మీకు? ఏ పార్టీ? ఈ పార్టీ అని కాదు, ఇప్పుడు మీరే రాసినారు, ఈనాడు రాసినారు. ఈనాడులోనే లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారా? ఒక్కరన్నా ఉంటారా? ఖచ్చితంగా తీసుకుంటానంటారు. అమ్మఒడన్నా తీసుకుంటారు, జగనన్న విద్యా దీవెనన్నా తీసుకుని ఉంటారు, పెన్షన్ అన్నా తీసుకుంటానంటారు. హెల్త్ కార్డ్ అయినా కనీసం హెల్త్ కార్డ్ అయినా వచ్చింటుంది వాళ్ళకి. మీరు తీసుకొని మీరు తింటా మళ్ళీ మీరే ఇట్లా గూఢచారులు అని చెప్పేసి రాసినారే. ఎక్కడి న్యాయం అన్నా ఇది? దీన్నైతే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కరోనా టైంలో కూడా మేము ఇది చేసినాము. మేము వాలంటీర్లు మేము పోయినామన్నా, వాలంటీర్లము ఇంటింటికి వరకు మేము పోయినాము. కరోనా టైంలో కూడా మేము పోయినాం. మాతర్లు ఇచ్చినాము, మాస్కులు ఇచ్చినాము, ఇంజక్షన్లు వేయాలంటే మనిషిని తీసుకొని వచ్చినాము. ప్రతిదీ మేము చేసినాము. హాస్పిటల్ అంబులెన్స్లో కూడా ఎక్కించినాము. మేము ప్రతి ఒక్క హాస్పిటల్కి పోయినాము.
ఎల్ఐసి ఏజెంట్ అన్నా మా ఎల్ఐసి ఆఫీసర్ అయినా నన్ను ఇప్పటికీ ఫోన్ చేసి అడుగుతారు, అమ్మ మీరు కరోనా టైంలో వాలంటీర్ వ్యవస్థ ఎంత గొప్ప వ్యవస్థగా పనిచేసిందంటే అంత గొప్ప వ్యవస్థగా పనిచేసింది. మాకు ఎంత బాగా సేవలు అందించినారంటే నా ఇదంతా ఎందుకన్నా రాసేది, ఇవి రాయకూడదన్నా, మీరు క్షమాపణ చెప్తే కానీ మేము ఒప్పుకోము. రామోజీరావు గారు మాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, చెప్తేనే మేము ఒప్పుకుంటాం. లేకపోతే పేపర్లన్నిటినీ ఈ విధంగా చేసేస్తాము. మేము అసలు ఈ పేపర్లన్నీ రానియమన్నా, మీరేమన్నా చేసుకోండి. వాలంటీర్లు ధర్నా చేస్తారు మెయిన్.